హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ బజ్ అండ్ సారీ ఫర్ ద లేట్. మేము చాలా తక్కువ లాంగ్ వెయిట్ తీసుకుందాం అనుకున్నాం, బట్ అది చాలా పెద్ద లాంగ్ వెయిట్ వచ్చింది అన్ఫార్చునేట్లీ. బట్ ఈ వెయిట్ అనేది మీకు బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి, బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి అని మాత్రమే, వేరే ఏం కాదు. అండ్ మోర్ ఓవర్ ఐ ట్రూలీ మిస్ మై కో పార్ట్నర్ దుర్గా. అతను వేరే వర్క్స్లో బిజీ ఉండటం వల్ల రియల్ బజ్ని ఎంగేజ్ చేయలేకపోతున్నాడు. బట్ డెఫినెట్లీ వన్ డే అతని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇందులోకి వచ్చేస్తాడు, అతను తిరిగి రియల్ బజ్కి వస్తాడు. బట్ అంటిల్ అండ్ అన్లెస్ ఐ విల్ బి ఎంగేజింగ్ విత్ రియల్ బజ్. అండ్ ఈ వీడియో S25 Ultra గురించి. ఈ S25 Ultra మొబైల్ నేను లాస్ట్ 8-9 monthsగా యూస్ చేస్తున్నాను. ఆన్ February 6th ఐ హ్యాడ్ పర్చేస్ దిస్ ఫోన్. కింద కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేస్తాను, ఈ ఫోన్ పర్చేస్ చేసిన రోజు తీసిన పిక్స్ అవి. అండ్ ఈ ఫోన్ ఒక కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేయగలడా? ఒకవేళ ఎఫర్ట్ చేస్తే ఈజ్ ఇట్ ట్రూ వాల్యూడ్ ఫోన్? ఈ S25 Ultra రిలీజ్ అయిన దగ్గర నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్ అని, బీస్ట్ అని, మాన్స్టర్ అని వింటున్నాం. ఇది నిజంగా నిజమేనా? ఈ వీడియో స్పాన్సర్డ్ వీడియో కాదు, అలానే ఫ్యాన్ బాయ్ వీడియో అసలు కాదు. సో ఫస్ట్లీ ఈ మొబైల్ గురించి ప్రోస్ మాట్లాడుకుందాం అండ్ దెన్ కాన్స్లోకి వెళ్దాం. ఫస్ట్లీ ఈ మొబైల్లో ప్రో అంటే ద డిజైన్. కంప్లీట్గా ఈ ఫోన్ ప్రీమియం డిజైన్తో వస్తుంది. ఆ టైటానియం కేస్ అంటే ఈ ఫోన్ కొన్న దగ్గర నుంచి నేను ఇందులో సూపర్గా ఫీల్ అయిన వన్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే దీని డిజైన్. ఎవ్రీ టైం దీన్ని నాకెడ్గా అంటే కేస్ తీసి ఎప్పుడైతే దీన్ని పట్టుకున్న ప్రతిసారి ఐ ఫీల్ లైక్ ఐ హ్యాడ్ హోల్డింగ్ సంథింగ్ బిగ్గర్. ఒక మొబైల్ మాత్రమే కాదు, దానికి మించి పట్టుకుంటున్నాను. ఈవెన్ నాట్ మీ, నా కో వర్కర్స్, కో ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే చెప్తారు, నీ ఫోన్ పట్టుకుంటే చాలా అంటే చాలా బాగుందిరా, ఇట్ ఫీల్స్ లైక్ వీఆర్ హోల్డింగ్ ఎ ఫ్లాగ్షిప్ ఫోన్ అని. సో ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ అనేవి దీంట్లో వన్ ఆఫ్ ది మేజర్ ప్రో అని చెప్పొచ్చు. అండ్ ది సెకండ్ హైలైట్ ఆఫ్ ది ప్రోస్ వచ్చేసరికి దీని డిస్ప్లే. డైనమిక్ LTPO 2X 120Hz డిస్ప్లే విత్ యాంటీ గ్లేర్ కోటింగ్. నేను ఐ హ్యాడ్ బీన్ యూజింగ్ iPhone 16 Pro Max 2, రెండిటి కంపారిజన్ వీడియో ఆర్ iPhone 17 Pro Max కంపారిజన్ వీడియో చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కామెంట్ చేయండి. అయితే ఈ రెండింటిని పక్కన పెట్టి కంపేర్ చేసినప్పుడు ది అమౌంట్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది దీంట్లో చాలా తక్కువ ఉంది కంపేర్డ్ టు 16 Pro Max, 17 Pro Max 2. సో దీని డిస్ప్లేకి వంక పెట్టాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద బెస్ట్ డిస్ప్లే ఆఫ్ ది మొబైల్ ఫోన్స్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ టుడే. అండ్ థర్డ్ వచ్చేసరికి టాప్ టైర్ పర్ఫార్మెన్స్. సామ్సంగ్ గ్యాలక్సీ Elite ప్రాసెసర్ ఇది. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాసెసర్ దట్ ప్రజెంట్ జనరేషన్లో ఉన్నది. పర్ఫార్మెన్స్ విషయంలో దీనికి పోటీ లేదని చెప్పొచ్చు. అండ్ ఇది అందరూ కెమెరా ఇందులో హైలైట్ అని చెప్తారు. ఎస్, కెమెరా హైలైటే, కానీ ఈ కెమెరాతో నేను చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లం ఏంటో కాన్స్లో తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ప్రో వచ్చేసరికి దీని సాఫ్ట్వేర్ అప్డేట్స్. 7 years వరకు దీనికి కంటిన్యూస్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయని చెప్పారు. అండ్ One UI 7 కూడా. నేను అంతకుముందు సామ్సంగ్ గ్యాలక్సీ S24 Ultra వాడాను, 23 Ultra కూడా వాడాను. బట్ ఇప్పుడు ఏదైతే UI ఉందో కంపేర్డ్ టు ది ఓల్డర్ వర్షన్స్, ఇందులో ఉన్న UI మాత్రం కంప్లీట్లీ అప్గ్రేడెడ్. చాలా బాగుంది. ఆ 25 Ultraకి వచ్చేసరికి ఆ స్మూత్నెస్ కానీ ఆ ల్యాగ్ అనేది కంప్లీట్గా డిసిపేర్ అయిపోయింది. నేను One UI 5లో కూడా చాలా ల్యాగ్ చూశాను, బట్ ఇందులోకి వచ్చేసరికి నో ల్యాగ్, కంప్లీట్లీ సూపర్ ఫోన్. అండ్ వన్ ఆఫ్ ది ప్రో వచ్చేసరికి బ్యాటరీ కూడా. బ్యాటరీ ఓకే, ఒక ఫుల్ డే లైక్ నేను మార్నింగ్ ఆఫీస్కి వచ్చేటప్పుడు 10 వరకు ఛార్జ్ చేస్తాను విత్ 100% ఛార్జింగ్. ఈవినింగ్ నేను హోమ్కి రీచ్ అయ్యేసరికి 8-8:30 అలా అవుతుంది. ఆ టైంకి నా బ్యాటరీ పర్సంటేజ్ ఆల్మోస్ట్ ఒక 20-25 ఆ పర్టికులర్ రేంజ్ వరకు ఉంటుంది. అలా అని నేను కంప్లీట్గా త్రూ అవుట్ ది డే మొబైల్ వాడతానని చెప్పను, అలా అని కంప్లీట్గా పక్కన పడేస్తానని చెప్పను. ఐఎమ్ మోడరేట్ యూజర్. నాకు ఓకే, ఇట్స్ ఫైన్, బాగానే ఉంది. అండ్ దీస్ ఆర్ ది ప్రోస్ ఆఫ్ ది S25 Ultra. ఇప్పుడు కాన్స్కి వస్తున్నాను. ఇంత కెమెరా డిఫాల్ట్ అని చెప్పాను కదా, మీకు స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తాను. నేను ఫోన్ పర్చేస్ చేసిన 5th month నుంచి నాకు ఈ ఇష్యూ వచ్చింది. ఏంటంటే లైక్ నేను కెమెరా ఓపెన్ చేసి 0.6xలో ఎప్పుడైతే నేను వీడియో రికార్డ్ చేయాలి లేదా ఫోటో రికార్డ్ చేయాలని చూస్తానో, ఆ కెమెరా షటర్ అనేది కంప్లీట్గా ఫ్లిక్కర్ అవుతూనే ఉండేది.
లైక్ సౌండ్ వస్తూ నేను ఆ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి, స్క్రీన్ మీద ప్లే అవుతుంది. ఈ ఇష్యూ గురించి నేను కస్టమర్ సపోర్ట్ దగ్గరికి వెళ్తే 2-3 టైమ్స్ వెళ్ళినా కానీ నాకు అంత రెస్పాన్స్ రాకపోతే నేను డైరెక్ట్గా కస్టమర్ ఏజెంట్కి కాల్ చేసి కాల్ బుక్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళాక నాకు రెజల్యూషన్ దొరికింది. ఓకే, రెజల్యూషన్ దొరకటం వరకు ఓకే, బట్ ఇదే ఇష్యూ ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఒక 5 to 6 మెంబర్స్లో ఇదే ఇష్యూ ఫేస్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. అంటే ఇది హార్డ్వేర్ ఇష్యూనా సాఫ్ట్వేర్ ఇష్యూ అని నేను కనుక్కుంటే కంప్లీట్లీ హార్డ్వేర్ ఇష్యూ అన్నారు. నేను వెళ్ళినప్పుడు కెమెరా మాడ్యూల్ కూడా చేంజ్ చేశారని చెప్పారు. బట్ ఆఫ్టర్ దట్ పర్ఫార్మెన్స్ అంతా బాగుందా అంటే నో. కెమెరా చేంజ్ చేసిన తర్వాత కెమెరా పర్ఫార్మెన్స్ అయితే నాకు అంత పర్ఫెక్ట్గా ఏం అనిపించలేదు. ఓకే అంతే. ఈ పర్టిక్యులర్ కాన్వర్సేషన్లో అయితే నేను సీరియస్గా ఫేస్ చేసిన ఇష్యూ కెమెరా. అండ్ S24 Ultraకి 25 Ultraకి బిగ్గెస్ట్ డౌన్ఫాల్ ఏంటంటే ఈ S Penలో అంతకుముందు మనకి బ్లూటూత్ కమాండ్స్ ఉండేవి, ఎయిర్ కమాండ్స్ ఉండేవి. లైక్ మన సర్కిల్స్ డైరెక్ట్గా పెన్తోనే మన కెమెరాని లైక్ ఫోన్ని ఆపరేట్ చేయొచ్చు. బట్ వెరాజ్ కంపేర్ టు S25 Ultra వీళ్ళు ఇవన్నీ తీసేశారు. ఏంటంటే బ్యాటరీ కన్జర్వేషన్ కోసం అని చెప్పారు. ఐ థింక్ S26 Ultraలో ఉన్న దీన్ని మళ్ళీ గెట్ బ్యాక్ చేస్తే బాగుండు. అండ్ ఛార్జింగ్ స్పీడ్, దీని ఛార్జింగ్ స్పీడ్ అనేది S24 Ultraలో ఎంతైతే ఛార్జింగ్ స్పీడ్ ఉండిద్దో ఇందులో కూడా అంతే ఛార్జింగ్ స్పీడ్ ఉండిద్ది. కొంచెం మినిమల్ ఛార్జింగ్ స్పీడ్ అన్నా పెంచుంటే ఐ కుడ్ ఫీల్ ఇట్ వుడ్ బి వెరీ బెటర్ ఫోన్. అండ్ ఇది ఇప్పుడు చెప్పే ఈ కాన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్. ఒక మొబైల్ ఫోన్ ఇంత హెవీగా ఉండటం వల్ల ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అనేవాడు దాన్ని పర్చేస్ చేయలేడు. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ అల్ట్రా సిరీస్. నాకు S25 Ultra అన్నా 24 అన్నా 23 Ultra అన్నా చాలా ఇష్టం పర్సనల్. ఎందుకంటే ఈ S Pen ఉంటుంది కాబట్టి. కేవలం దీనికోసమే నేను పర్చేస్ చేశానని చెప్పను, బట్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది రీజన్ దట్ ఐ హ్యాడ్ S Pen. బట్ ఒక S Pen కోసం నేను 1,30,000 ఇన్వెస్ట్ చేయాలా అంటే నో. ఒక కామన్ మ్యాన్కి ఇంత బడ్జెట్లో ఫోన్ అవసరమా అంటే నో. బట్ మీరు ఎందుకు కొన్నారంటే ఆనందం అంటారు కదా, అలా ఇది కూడా ఒక ఆనందం. బట్ ద అమౌంట్ ఆఫ్ వాల్యూ దట్ దిస్ ఫోన్ క్యారీస్ వైల్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఆర్ వైల్ ఐ వాజ్ విజిటింగ్ మై క్లయింట్స్, ఈ ప్రాసెస్లో దీన్ని చూసిచ్చిన వాల్యూ వేరు, నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ చూసిచ్చిన వాల్యూ వేరు. ఒక 2 కాసులు బంగారం కొనుక్కోవచ్చు దీన్ని అమ్మితే, బట్ ఆ గోల్డ్ కన్నా దీనికి వచ్చే ఎక్కువ వాల్యూ ఇస్తారు. అండ్ ఐ థింక్ ఇందులో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి కంపేర్ టు అల్ట్రా S సిరీస్తో కంపేర్ చేస్తే అల్ట్రా సిరీస్ సైజెస్ అనేవి చాలా అంటే చాలా లార్జర్ డిస్ప్లేస్ ఉంటాయి. లైక్ కాంపాక్టబిలిటీ అనేది ఇందులో చాలా తక్కువ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం హోల్డ్ చేసి ఛార్జ్ చేయాలన్నప్పుడు ఈ చివర ఉన్న డిజిట్స్ని ఆర్ కీబోర్డ్లో ఉన్న లెటర్స్ని మనం ఒక మిడిల్ లైక్ థంబ్ ఫింగర్తో రీచ్ అవ్వడం చాలా కష్టం అయింది. సో ఐ థింక్ కాంపాక్టబిలిటీ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. లైక్ నేను ఎప్పుడైనా సింగిల్ హ్యాండెడ్తో ఛార్జ్ చేయాలంటే 1 hand మోడ్ని యూస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేది. సో నేనేం చెప్తానంటే దీస్ ఆర్ ది ప్రోస్ అండ్ కాన్స్ వైల్ యు ఆర్ పర్చేసింగ్ S25 Ultra. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకు ఈ ఫోన్ అవసరమా అంటే నేను యూజ్ చేసే యూజెస్కి ఇది ఎస్ ఐ నీడ్ ఇట్. బట్ అందరికీ అవసరమా అంటే మేబీ నో. చూద్దాం. S26 Ultra ఇంతకన్నా మంచి పర్ఫార్మెన్స్తో ఇంతకన్నా బెటర్ ఫ్యూచర్స్తో వస్తే ఐ మైట్ రికమెండ్ S26 Ultra టు పర్చేస్ ఇట్. బట్ S25 Ultra అనేది ఐ థింక్ ఇట్స్ టైమ్ టు స్కిప్ దిస్ ఫోన్ రాదర్ దెన్ బయింగ్ ఇట్ ఎ న్యూ మోడల్. దీని బదులు మీరు S24 Ultra తీసుకుంటే బెటర్. ఎందుకంటే అది మొన్న సేల్లో రీసెంట్గా అది 75,000-76,000 కన్నా తక్కువలోకే వచ్చింది. బెటర్ మనం S25 Ultra తీసుకోవడం కన్నా S24 Ultra తీసుకోవడం మెరుగు. లేదు ఇఫ్ యూ హ్యాడ్ పేషెన్స్ ఉందనుకుంటే S26 Ultraకి వెయిట్ చేయండి. ఒకవేళ అది కూడా బాగోకపోతే S24 Ultraనే తీసుకోండి. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ ఫ్యూచర్స్, ఇప్పుడు సర్కిల్ టు సెర్చ్ అన్నారు, అది S24 Ultraలో ఉంది. ఈవెన్ నార్మల్ ఫోన్స్లో కూడా ఇప్పుడు వచ్చేసింది. అలా ఏదైతే ఏ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ నార్మల్ ఫోన్స్లో కూడా వచ్చేస్తున్నాయి. సో ఏ ఫీచర్స్ కోసం అంత పెట్టాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. నేను కొన్నప్పుడు ఈ ఫోన్ 1,30,000 ఉంది, ఇప్పుడు 1,19,000 ఉంది.
ఇది 12 GB ర్యామ్ అండ్ 512 GB స్టోరేజ్ ఫోన్. పర్ఫార్మెన్స్తో అయితే నాకేం ప్రాబ్లం లేదు, బట్ చెప్పాను కదా ప్రైజింగ్తోనే నాకు ప్రాబ్లం. ఇంత ప్రైజింగ్, హెవీ ప్రైజింగ్తో ఒక మొబైల్ కొనాలా అంటే ఐ వుడ్ డెఫినెట్లీ నాట్ సజెస్ట్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ మోరోవర్ ఇక్కడ నుంచి మన ఛానల్లో ఉన్న కంటెంట్ అనేది వీ వాంటెడ్ టు డైవర్సిఫై. ఇప్పటి వరకు చేసిన కంటెంట్ ఒకలా ఉండబోతుంది, ఫ్యూచర్లో చేయబోయే కంటెంట్ ఇంకోలా ఉండబోతుంది. ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ది మోర్ నెంబర్ ఆఫ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. సో ఫర్దర్గా మనకి ఇక నుంచి ఆటోమొబైల్కి సంబంధించిన రివ్యూస్ అనేవి మన ఛానల్లో వస్తాయి. దానికి మీరందరూ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. స్టే సేఫ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.